ఎంత అద్భుతమైన సింగింతో శ్రీనివాసరావు ఇప్పటికీ చూశారుగా 94 ఏళ్ళు ఎలా మాట్లాడుతున్నాను ఆయన. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏంటి బాబు ఎప్పుడు మాట్లాడుతున్నా పార్ట్ 2 రెడీ రైట్ చేసేయాలి అని. అండ్ ఈజ్ అప్డేటెడ్ వాటికి టెక్నిక్ అన్నిటికి కూడా ఈజ్ అప్డేటెడ్. వాడికి హ్యాట్స్ ఆఫ్. మొదలు పెట్టాలి తొందరగా, ఉంది కథ రెడీ. నేను ఆయన కూర్చొని పాత్ర వేస్తాను అందులో. నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్ పార్ట్ 2. ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది, అంతా రెడీగా ఉంది. అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని, కార్పొరేషన్ హ్యాట్స్ ఆఫ్. చాలా మంది అతని నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా చేస్తున్నారు టీం అన్నా. అసలు వాళ్ళు ఒక 300 పైన, సుమారుగా 350 మంది అందరు వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం. చిరస్థాయిగా దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని. చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమలో దీన్ని నిలబెట్టాలని అర్నిషాలు కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది. అప్పుడు ఇదంతా లేదు, డిజిటలైజ్ చేయడం. తర్వాత 2006లోనో 2008లోనో వచ్చింది అప్పుడు అది. అప్పుడు మేము గ్రాఫిక్స్ ఎలా వాడలేదు, యూమాటిక్ టెక్నిక్ వాడాం. చాలా కొత్త ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలి, ఖర్చు చాలా తగ్గించుకోవాలి సినిమా అన్నది. నిజంగా మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు, దానికేమో మ్యాట్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ అంటించి మళ్ళీ దానికి మినియేచర్సు ఇవన్నీ రోజు 2 షాట్లు తీసేవాళ్ళం. టక్ డిస్మాంటిల్ చేసేసి అప్పుడు క్లోజప్స్, మిడ్ షాట్స్ తీసుకునేవాళ్ళం. చాలా అంటే చాలా 3 కెమెరామెన్ దీనికి, శ్రీరామ్ గారు, అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు. అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి. అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ, దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము, పిసి శ్రీరాము లేకపోతే కబీర్లాల్ గారు వాడారు, అద్భుతం.